ఈరోజు వీడియోలో సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ముందుగా బాస్మతి రైస్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి, వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. రైస్ ఉడికేలోపు మనం పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు కన్నా కూడా చిన్నగా కట్ చేసుకుంటే మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, లైట్గా కారం యాడ్ చేసుకోవాలి. అంతే, ఇంకెక్కువ ఏమి యాడ్ చేయక్కర్లేదు. కావాలంటే మీరు కారం ప్లేస్లో మిరియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ రైస్ని మనం దమ్ బిర్యానీకి హాఫ్ కుక్ చేసుకుంటాం కదా, ఈ విధంగా కాకుండా కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. ఇంకొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ వంచేసుకుని ఈ రైస్ని పక్కన ఆరబెట్టుకోవాలి. ఈ రెసిపీకి రైస్ అనేది కంప్లీట్గా ఆరిపోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే పన్నీర్ వేయండి, లేకపోతే పన్నీర్ కడాయికి స్టిక్ అవుతుంది. ఇలా పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోకూడదు. అలా వేయించుకుంటే మనకి పన్నీర్ గట్టిగా అయిపోతుంది. జస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లో వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో సన్నగా తరిగిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదు. జస్ట్ కొంచెం ఫ్రై అవ్వగానే మళ్ళీ ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా క్యారెట్, బీన్స్, ఒక 4-5 బీన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ క్యారెట్, అలాగే కొద్దిగా క్యాబేజ్, కొంచెం క్యాప్సికమ్, ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని వేయించుకోవాలి. వీటిని ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రైడ్ రైస్కి మనం వెజిటబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. వెజిటబుల్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మొత్తం రైస్ అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా కొద్దిగా 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లికాడలు యాడ్ చేసుకోవాలి. ఉల్లికాడలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారుగా, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే మనకి చేయడానికి ఎంతో టైం పట్టదు. తక్కువ టైంలోనే మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సర్వజ్ఞ. థ్యాంక్ యూ.